మార్చ్ 20, 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇండోర్లో భారతదేశపు మొట్టమొదటి పీపీపీ గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్. ఇండోర్ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కింద బిచోలి హబ్సీలో పీపీపీ మోడల్ కింద భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ను స్థాపించనుంది. 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాంట్ ఆస్ట్రోనామికల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి అభివృద్ధి చేయబడింది. ఇది కలప, కొమ్మలు, ఆకులు మరియు పువ్వులను విలువైన వనరులుగా మారుస్తుంది. ఇది ఐఎంసీకి ఆదాయాన్ని ఆర్జిస్తుంది మరియు బొగ్గు ప్రత్యామ్నాయంగా చెక్క గుళికలను ఉత్పత్తి చేస్తుంది. కాలుష్యాన్ని తగ్గిస్తూ స్థిరత్వం, ఆవిష్కరణ మరియు వృత్తాకార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. పెట్రోలింగ్, ఆకస్మిక తనిఖీలు మరియు ప్రజా చేరువ ద్వారా ఈవ్ టీజింగ్ను అరికట్టడం ద్వారా మహిళల భద్రతను పెంచడానికి ఢిల్లీ పోలీసులు అన్ని జిల్లాల్లో శిష్టాచార్ స్క్వాడ్లను ప్రారంభించారు. ప్రతి జిల్లాలో కనీసం 2 స్క్వాడ్లు ఉంటాయి. వీటిని CAW సెల్ యొక్క ACP పర్యవేక్షిస్తారు. ఇందులో ఒక ఇన్స్పెక్టర్, ఒక సబ్ ఇన్స్పెక్టర్, 4 మహిళా అధికారులు, 5 పురుష అధికారులు మరియు ఒక నిఘా నిపుణుడు ఉంటారు. 4 చక్రాల వాహనాలు మరియు ద్విచక్ర వాహనాలతో కూడిన స్క్వాడ్లు సంఘటనల నివేదికను పెంచడానికి DTC సిబ్బందితో సమన్వయంతో ప్రజా రవాణాతో సహా అధిక ప్రమాదకర ప్రాంతాలలో రోజువారీ గస్తీ, లక్ష్య కార్యకలాపాలు మరియు సాధారణ దుస్తుల పర్యవేక్షణను నిర్వహిస్తాయి. సన్ రైజర్స్ హైదరాబాద్కు ప్రత్యేక బ్యాంకింగ్ భాగస్వామిగా సిటీ యూనియన్ బ్యాంక్. సన్ రైజర్స్ హైదరాబాద్ SRHతో సిటీ యూనియన్ బ్యాంక్ భాగస్వామ్యులు CUB SRH యొక్క ప్రత్యేక బ్యాంకింగ్ భాగస్వామిగా మారింది. అభిమానులు, ఆటగాళ్లు మరియు సిబ్బందికి అనుకూలీకరించిన ఆర్థిక పరిష్కారాలను అందిస్తోంది. ఈ భాగస్వామ్యంలో SRH నేపథ్య పొదుపు ఖాతాలు, ప్రత్యేక రుణాలు మరియు ప్రత్యేకమైన రివార్డులతో కూడిన సహా బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఈ సహకారం స్పోర్ట్స్ ఫైనాన్స్లో CUB ఉనికిని బలపరుస్తుంది. క్రికెట్ ఔత్సాహికులకు డిజిటల్ బ్యాంకింగ్ను మెరుగుపరుస్తుంది. ఆంధ్రప్రదేశ్ గేట్స్ ఫౌండేషన్ AI మరియు డిజిటల్ పాలనపై అవగాహన ఒప్పందం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలో బిల్ మరియు మెలిండా గేట్స్ ఫౌండేషన్తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయనున్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, పాలన మరియు ఉపాధిలో AI ఏకీకరణపై దృష్టి సారిస్తారు. AI ఆధారిత ఆరోగ్య సంరక్షణ, EdTech సాధనాలు, ఖచ్చితమైన వ్యవసాయం, AI ఆధారిత ప్రజాసేవలు మరియు నైపుణ్య అభివృద్ధి వంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఈ భాగస్వామ్యం డిజిటల్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్తో కలిసి సామర్థ్యం, పారదర్శకత మరియు ఆవిష్కరణలను పెంచడం, AI ఆధారిత పాలన మరియు ఆర్థిక వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది. బజాజ్ ఆటో రాజీవ్ బజాజ్ను తిరిగి నియమించింది. క్రెడిట్ ఆర్మ్లో 1,500 కోట్ల పెట్టుబడి పెట్టింది. బజాజ్ ఆటో ఏప్రిల్ 1, 2025 నుండి 5 ఏళ్ల కాలానికి రాజీవ్ బజాజ్ను MD మరియు CEOగా తిరిగి నియమించింది. వాటాదారుల ఆమోదం పెండింగ్లో ఉంది. 2005 నుండి అగ్రగామిగా ఉన్న ఆయన ద్విచక్ర మరియు త్రిచక్ర వాహనాలలో ప్రపంచ విస్తరణకు నాయకత్వం వహించారు. అదనంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి వృద్ధికి మద్దతు ఇవ్వడానికి నియంత్రణ సమ్మతి, మూలధన సమృద్ధి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడానికి కంపెనీ బజాజ్ ఆటో క్రెడిట్ లిమిటెడ్లో 1,500 కోట్లను ఇన్ఫ్యూజ్ చేసింది. ఆయుష్మాన్ ఖురానాకు ఫిట్ ఇండియా ఐకాన్ అని కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ. ప్రధానమంత్రి మోదీ ఫిట్ ఇండియా ఉద్యమంలో చేరిన ఆయుష్మాన్ ఖురానాను కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ ఫిట్ ఇండియా ఐకాన్గా పేర్కొన్నారు. ఆగస్టు 29, 2019న ప్రారంభించబడిన ఈ ఉద్యమం ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తుంది, రోజువారీ శారీరక శ్రమను ప్రోత్సహిస్తుంది మరియు ప్రచారాలు, సవాళ్లు
మరియు కార్యక్రమాల ద్వారా అందరికీ ఫిట్నెస్ను అందుబాటులోకి తెస్తుంది. జస్ప్రీత్ బుమ్రా స్కెచర్స్ బ్రాండ్ అంబాసిడర్గా చేరారు. క్రికెట్లో తన ఉనికిని బలోపేతం చేసుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా స్కెచర్స్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇషాన్ కిషన్ మరియు ఆస్టికా భాటియాతో కలిసి దాని ఎలైట్ క్రికెట్ లైనప్లో చేరాడు. అతను స్కెచర్స్ క్రికెట్ ఫుట్వేర్లో పోటీ పడతాడు మరియు బ్రాండ్ ప్రచారాలలో పాల్గొంటాడు. ముంబై ఇండియన్స్ అధికారిక కిట్ స్పాన్సర్ అయిన స్కెచర్స్ క్రికెట్లో తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. నివారించదగిన అంధత్వాన్ని ఎదుర్కోవడానికి విజన్ 2020 ఇండియాకు గుడ్విల్ అంబాసిడర్గా కృష్ణమాచారి శ్రీకాంత్ ఎంపికయ్యారు. నివారించదగిన అంధత్వాన్ని తొలగించడానికి ఒక చొరవ అయిన విజన్ 2020 ఇండియాకు కృష్ణమాచారి శ్రీకాంత్ గుడ్విల్ అంబాసిడర్గా నియమితులయ్యారు. చెన్నైలోని శంకర నేత్రాలయలో ప్రకటించిన ఈ కార్యక్రమం అవగాహన, వైద్య సహాయం మరియు అందుబాటులో ఉన్న కంటి సంరక్షణపై దృష్టి పెడుతుంది. భారతదేశం తీవ్రమైన అంధత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 4.8 మిలియన్ల మంది అంధులు మరియు 70 మిలియన్ల మంది దృష్టిలోపం ఉన్నవారు ఉన్నారు. అయినప్పటికీ 80% కేసులను సకాలంలో జోక్యం చేసుకోవడం ద్వారా నివారించవచ్చు. భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య జరిగే ద్వైపాక్షిక నావికాదళ వ్యాయామం వరుణ 2025 యొక్క 23వ ఎడిషన్ మార్చి 19 నుంచి 22 వరకు 2025 వరకు జరుగుతుంది. ఇది బలమైన సముద్ర సహకారం మరియు కార్యాచరణ సినర్జీని ప్రదర్శిస్తుంది. 2001లో స్థాపించబడిన ఈ వార్షిక వ్యాయామం బహుళ డొమైన్లలో నావికాదళ పరస్పర సామర్థ్యాన్ని పెంచుతుంది. విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశం మరియు చార్లెస్ డి గల్లే ఫ్రాన్స్, మిగ్-29K మరియు రాఫెల్ ఎం ఫైటర్ జెట్లతో పాటు డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు మరియు భారతీయ స్కార్పిన్ క్లాస్ జలాంతర్గామి ఉన్నాయి. ఈ వ్యాయామం వాయురక్షణ, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధం మరియు ఉపరితల పోరాటంపై దృష్టి సారిస్తుంది. స్వేచ్ఛాయుతమైన, బహిరంగ మరియు సురక్షితమైన సముద్ర వాతావరణానికి నిబద్ధతను బలోపేతం చేస్తుంది. IAMAI సహకారంతో కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ MIB మీడియా మరియు వినోదం రంగంలో స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి వేవ్ఎక్స్ 2025ను ప్రారంభిస్తోంది. వేవ్స్లో భాగంగా మే 1 నుంచి 4, 2025 వరకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించబడిన ఈ కార్యక్రమం నిధులు, జాతీయ బహిర్గతం మరియు నెట్వర్కింగ్ను అందిస్తుంది. స్టార్టప్లు, వెంచర్ క్యాపిటలిస్టులు మరియు సెలబ్రిటీ పెట్టుబడిదారులను సంప్రదించవచ్చు. గేమింగ్, యానిమేషన్, XR, మెటావర్స్, జెన్ AI మరియు నెక్స్ట్ జెన్ కంటెంట్ ప్లాట్ఫామ్లపై దృష్టి సారించి భారతదేశ మీడియా టెక్ పర్యావరణ వ్యవస్థలో మెంటర్షిప్, పెట్టుబడి మరియు సహకారాన్ని పెంపొందించుకోవచ్చు. భారతదేశ స్వేచ్ఛ ప్రసంగ ర్యాంకింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ నిర్వహించిన ప్రపంచ సర్వే భారతదేశం తన స్వేచ్ఛ ప్రసంగ సూచికలో 33 దేశాల్లో 24వ స్థానంలో నిలిచింది. స్కోరు 62.6. 2021 నుండి రక్షణలు తగ్గుతున్నప్పటికీ భారతీయులు స్వేచ్ఛా ప్రసంగంలో మెరుగుదలను గ్రహిస్తున్నారు. మెజారిటీ వ్యక్తీకరణ స్వేచ్ఛకు మద్దతు ఇస్తుండగా ప్రభుత్వ విధానాలపై విమర్శలను 63% మంది మాత్రమే సమర్థిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం విమర్శలను పరిమితం చేయాలని 37% మంది నమ్ముతున్నారు. సర్వే చేయబడిన దేశాల్లో ఇది అత్యధికం. ప్రపంచ ధోరణులలో భారతదేశం యొక్క కేసు మినహాయింపు అధిక ప్రజా మద్దతును చూపిస్తుంది, కానీ స్వేచ్ఛ ప్రసంగానికి తక్కువ రక్షణలను చూపుతుంది. 2025 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ మార్చి 16, 2025న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన నాటకీయ సీజన్ ఓపెనర్లో లాండో నోరిస్ మెక్లారెన్కు ఉత్కంఠభరితమైన విజయాన్ని అందించాడు. ఈ రేసులో మారుతున్న వాతావరణ పరిస్థితులు, బహుళ ప్రమాదాలు మరియు రేసు ఆలస్యంగా కురిసిన వర్షం ఉన్నాయి. మాక్స్
వెర్స్టాపెన్ రెడ్ బుల్ చేతిలో ఆధిక్యాన్ని కొంతకాలం కోల్పోయినప్పటికీ నోరిస్ దానిని తిరిగి గెలుచుకున్నాడు. జార్జ్ రస్సెల్ మెర్సిడెస్, ఆండ్రియా కిమి ఆంటోనెల్లి మెర్సిడెస్ మరియు అలెగ్జాండర్ ఆల్బన్ విలియమ్స్ టాప్ 5లో నిలిచారు. ఇది ఫార్ములా 1 సీజన్కు ఉత్తేజకరమైన ప్రారంభాన్ని ఇచ్చింది. డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు భారత సుదూర రన్నర్ అర్చనా జాదవ్పై 4 ఏళ్ల నిషేధం. భారత రన్నర్ అర్చనా జాదవ్ డోపింగ్ కారణంగా నిషేధం. పూణె హాఫ్ మారథాన్ డిసెంబర్ 2024లో ఆక్సాండ్రోలోన్ అనే అనాబాలిక్ స్టెరాయిడ్ వాడినట్లు తేలిన తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ ఏఐయు ఆమెపై 4 సంవత్సరాల నిషేధం విధించింది. అనేకసార్లు గుర్తు చేసినప్పటికీ డోపింగ్ ఆరోపణలపై ఆమె పోటీ చేయడంలో విఫలమైనందున ఈ నిషేధం జనవరి 7, 2025 నుండి అమల్లోకి వస్తుంది. 2025 కబడ్డీ ప్రపంచ కప్ ఇంగ్లాండ్లో ప్రారంభం. 2025 కబడ్డీ ప్రపంచ కప్ ఇంగ్లాండ్లో ప్రారంభమవుతుంది. ఇది ఆసియా వెలుపల మొదటిసారి ఆతిథ్యం ఇస్తుంది. భారత పురుషుల జట్టు వోల్వర్ హాంప్టన్లో ఇటలీతో తన ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. 7 రోజుల టోర్నమెంటులో 10 పురుషుల జట్లు ఇటలీ, స్కాట్లాండ్, వేల్స్ మరియు చైనాతో, గ్రూప్ బిలో భారతదేశం మరియు 6 మహిళా జట్లు వేల్స్ మరియు పోలాండ్తో గ్రూప్ డిలో భారతదేశం ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారతదేశం మలేషియాలో 2019 ఎడిషన్లో 2 టైటిళ్లను గెలుచుకుంది. పాకిస్తాన్, ఇరాన్ మరియు ఇంగ్లాండ్ వంటి కీలక ప్రత్యర్థులతో కబడ్డీ ప్రపంచవ్యాప్త పరిధిని విస్తరించడం ఇంగ్లాండ్లో ఆతిథ్య లక్ష్యం. ప్రారంభ మ్యాచ్ IST సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం 2025 తేదీ, ప్రాముఖ్యత మరియు చరిత్ర చూద్దాం. వరల్డ్ స్పారో డే. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం మార్చి 20 తగ్గుతున్న ఇంటి పిచ్చుకల జనాభా గురించి అవగాహన పెంచుతుంది మరియు పరిరక్షణ ప్రయత్నాలను ప్రోత్సహిస్తుంది. 2010లో నేచర్ ఫర్ ఎవర్ సొసైటీ ఇండియా ద్వారా ప్రారంభించబడిన ఇది 50+ దేశాల భాగస్వామ్యంతో ప్రపంచ గుర్తింపు పొందింది. గ్రామాలు మరియు నగరాల్లో ఒకప్పుడు సాధారణ దృశ్యమైన పిచ్చుకలు ఆవాస నష్టం, కాలుష్యం మరియు మానవ కార్యకలాపాల కారణంగా కనుమరుగయ్యాయి. ఇది తక్షణ పరిరక్షణ చర్యలను ప్రేరేపిస్తుంది. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.